హీరా గోల్డ్ కేసులో ఈడీ సోదాలు ముగిశాయి. సోదాల్లో 12 కొత్త లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. 90 లక్షల నగదు, 25 కోట్ల విలువ చేసే బినామీ ఆస్తుల పేపర్లను సీజ్ చేశారు అధికారులు. నౌహీరా షేక్ పేరు మీద ఉన్న 13 ఆస్తుల పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హీరా గోల్డ్ అధిపతి నౌషీరా షేక్ 400 కోట్ల వరకు అక్రమంగా సంపాదించినట్లు గుర్తించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా నౌహీరాపై 60కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. 50 కోట్ల దాకా కూడా జప్తు చేశారు. తాజాగా మరోసారి శనివారం ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఆదివారం వరకు కూడా 2 రోజుల పాటు నౌహీరా షేక్ కి సంబంధించినటువంటి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో ఈ కార్యాలయంలో ఈడీ అధికారులు 2 రోజులు సుదీర్ఘంగా కూడా సోదాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి మరొక తన నివాసం వద్ద కూడా టోలీ చౌకీలో 3 చోట్ల కూడా తెలంగాణతో పాటు ఏపీకి సంబంధించినటువంటి తిరుపతి అలాగే విశాఖపట్నం ఈ 2 చోట్ల కూడా దాదాపు ఈడీ అధికారులు అనేక ఆరోపణలు ఏదైతే హవాలా ద్వారా నగదు లావాదేవీలు జరిగాయి, అలాగే పిఎంఎల్ఏ యాక్ట్ను ఉల్లంఘించారన్న కోణంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసి నౌహీరా షేక్ ఇళ్లు, కార్యాలయాలు అలాగే తనకు సంబంధించినటువంటి బినామీ ఆస్తులు మొత్తానికి సంబంధించి దాదాపు 19 లగ్జరీ కార్లతో పాటు 40 లక్షల దాకా నగదుని సీజ్ చేశారు. అలాగే దాదాపు 40 కోట్ల దాకా బినామీ ఆస్తు పత్రాలను కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద నౌహీరా షేక్ కి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కోట్ల పై చిలుకునుంది. తాజాగా ఈ 2 రోజుల సోదాల్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు 400 కోట్ల దాకా కూడా ఆస్తులకు సంబంధించి బినామీలు అలాగే లగ్జరీ కార్లు అలాగే మొత్తం సంబంధించి 400 కోట్ల దాకా కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎమిరేట్స్ ఏదైతే యుఏఈకి సంబంధించి అకౌంట్లు ఏదైతే ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్లలో దాదాపు చాలా వరకు కూడా నగదు లావాదేవీలు జరిగినట్లుగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే గుర్తించారు. మొత్తం మీద ఎమిరేట్స్ ఏదైతే అరబ్ కంట్రీస్కే మొత్తం కూడా ఫారెన్ కరెన్సీ రూపంలో మొత్తం తరలించారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ హీరా గ్రూప్స్ కి సంబంధించినటువంటి సంస్థల్లో అధిక వడ్డీ ఆశ చూపించడంతో పాటు లాభాలు ఎక్కువ శాతము యజమానే పొందడము, అలాగే 400 కోట్లు గతంలో 380, ఇప్పుడు చూసుకున్నట్టే ఈ 2 రోజుల సోదాల్లో 400 కోట్లు, ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 700 కోట్ల పైచిలకు ఆస్తులు కూడా పెట్టినట్టుగా ఆ మొత్తాన్ని కూడా జప్తు చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిడ్డయ్యతో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.